ఈవినింగ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడెక్కింది. మరి పార్టీలు మారటాలు, పార్టీలకు రాజీనామాలు చేయటాలు, కొత్త పార్టీ అధ్యక్షులు రావటాలు శరవేగంగా జరిగిపోతా ఉన్నాయి. వీటిలో ప్రధానమైనటువంటి పరిణామాలు చూద్దాం. ఈరోజు ముఖ్యంగా మా పల్నాడు ప్రాంతానికి చెందిన నర్సరావుపేట ప్రాంతానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన తాను ఎంపీ పదవికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది ఒక రకంగా తొందరపాటు చర్య అని చెప్పక తప్పదేమో అనిపిస్తుంది, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే నేను ఆయనతో టచ్లో ఉన్నాను. ఆయన పార్టీ లైన్ దాటి వెళ్ళనని, మరి పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని, ఒకవేళ నర్సరావుపేటలో పోటీ చేసే అవకాశం లేకపోతే సైలెంట్ గా ఉంటానని చెప్పడం జరిగింది. మరి అంతవరకు ఆగాలి కదా. ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వివాదరహితుడు, విద్యాధికుడు. మరి అలాంటి కృష్ణదేవరాయలు కొనసాగిస్తేనే మంచిదని పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నటువంటి తరుణంలో అక్కడ ఒక బీసీ అభ్యర్థిని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, అక్కడ స్థానం కల్పించాలి. ఓసీ స్థానాల్లో ఒకటి బీసీకి ఇవ్వాలి అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో ఒకవేళ మార్పు వచ్చి ఉండేదేమో. మరి అలాంటిది ఈయన తొందరపడ్డారు అని అనిపిస్తా ఉంది. మరొక ప్రత్యేకమైనటువంటి గుర్తించదగినటువంటి అంశం ఏంటంటే, ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీని కానీ జగన్మోహన్ రెడ్డిని గారిని కానీ విమర్శించకపోవటం, పైగా ఆ ప్రభుత్వం వల్లే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తాను పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినట్లుగా, ఈరోజు ఆసరాకేసినటువంటి డబ్బులతో సహా సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టుగా, ఒక సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా ఆయన వివరించడం చాలా హోందాగా ఉంది. 50 సంవత్సరాల కళ అయినటువంటి వరికపొడిసెల మరి పల్నాటి ప్రాంత వాసుల కళ, ఆ కళ్ళగానే మిగిలిపోకుండా దానికి కావలసినటువంటి అన్ని అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేయటం జరిగిందని, అదేవిధంగా పల్నాడు జిల్లా మొత్తంలో కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాల లేదని, అలాంటిది ఇప్పటికే 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ శరవేగంగా మెడికల్ కళాశాల పనులు సాగుతున్నాయని, మొత్తం పార్లమెంటు పరిధిలో 3,000 కిలోమీటర్ల దూరం రోడ్లు విస్తరింపజేశానని, సింగిల్ రోడ్లన్నింటినీ కూడా జాతీయ రహదారులుగా మార్చానని, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయము ఒక గుంటూరు హెడ్ క్వార్టర్స్ లో మాత్రమే ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాన్ని నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో 2 చోట్ల ఆల్రెడీ రన్ అవుతున్నాయని, మరో 2 చోట్ల మరి కొత్తగా ప్రారంభించేటటువంటి పరిస్థితి కల్పించానని చెప్పుకొచ్చారు. అదేవిధంగా జేఎన్టీయు ఉన్నప్పటికీ కూడా అద్దె భవనాల్లో ఉండేదని, శాశ్వత భవనాలను అక్కడ ఏర్పాటు చేయగలిగానని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని చాలా హోందాగా, చాలా చక్కగా చెప్పారు. అదే సమయంలో
పొలాలకు రైతులు వెళ్ళటానికి కూడా దారులు లేవని, ఆ రైతులందరి కోరిక మేరకు ఆ రైతుల యొక్క కొంత పెట్టుబడితోటి ఈయన కొంత చేతి డబ్బులు వేసుకొని లేదా మరో రకంగా ఎంపీ నిధుల నుంచి ఇవ్వడానికి వీల్లేని పరిస్థితుల్లో దాదాపు 480 కిలోమీటర్ల మేరకు దారులు వేశానని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఎంతో సానుకూలత ఉంది. తండ్రి గారైనటువంటి విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య గారు సాధించలేనిది మీరు సాధించారు. ఆయన మరి ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఒక ప్రయత్నం చేసి బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని దగ్గరకు తీసి యువకులు, ఉత్సాహవంతులు, విద్యాధికులు మీ వల్ల ఇటు సమాజానికి అటు పార్టీకి 2 రకాలుగా మంచి జరుగుతుందనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఆదరించి మీకు సీట్ ఇచ్చి నర్సరావుపేట నియోజకవర్గం నుంచి ఘనంగా గెలిపించుకోవడం జరిగింది. మీ నోటితోటి మీరే చెప్పారు భారీ మెజారిటీ, అంతకుముందు ఎప్పుడు లేనంతటి 158,000 ఓట్ల మెజారిటీతో గెలిచానని చెప్పుకోవడం జరిగింది. సంతోషం. గెలిచిన తర్వాత కూడా శత్రుశేషం ఉండకూడదని మీ చేతిలో ఓడిపోయినటువంటి సీనియర్ నాయకుడైనటువంటి తెలుగుదేశం నాయకుడు రాయపాటి సాంబశివరావు గారి ఇంటికెళ్ళి ఆయన గౌరవంగా ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఇది రాజకీయాల్లో మంచి పరిణామమే, కొనసాగాల్సినటువంటి పరిణామమే. అయితే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆశించారు, అక్కడ ఒక బీసీకి ఇద్దాం, గుంటూరు నుంచి మీరు కంటెస్ట్ చేయండి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే రిస్క్ తీసుకోవాలా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులకు ఎదిగిన వాళ్ళు ఎలాంటి రిస్క్ చేయరా? ఇప్పుడు మొన్న కొద్ది తేడాలో ఒక 10,000 ఓట్ల లోపు తేడాలో ఇక్కడ ఓడిపోవడం జరిగింది వైసీపీ క్యాండిడేట్. మరి అదే మీరైతే కొంచెం బలమైనటువంటి అభ్యర్థి అవుతారని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించటం ఎలా తప్పవుతుంది? ఇది కొంచెం తొందరపాటు చర్య అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి. కాలమే చెప్తుంది ఏం జరుగుతుందనేది. ఇక మరొక తాజా పరిణామం, గుంటూరుకు చెందినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, గుంటూరు సేఫ్ జోన్ ఏది తెలుగుదేశం పార్టీకి, గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం. అందుకోసమని ఆయన గుంటూరు నుంచి అయితే తెలుగుదేశం నుంచి అయినా పర్వాలేదంట. అంటే కేవలం పదవి నాకు ఉంటే చాలు అనేటటువంటి ఆలోచన ఆయన యొక్క వ్యక్తిత్వానికి, ఆయన యొక్క హొందతనానికి సరైనది కాదేమో. ఏం రిస్క్ తీసుకొని పోటీ చేశారు, కలిసి గెలుస్తారేమో. ఒకవేళ ఏదైనా కొద్ది తేడాతోటి ఏదన్నా ఓడిపోయినా, మొన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు ఓడిపోయినట్టుగా కొద్ది తేడాతో ఓడిపోయిన నష్టం ఏంటి? ఏం లేదు కదా. సరే, అది మీ పర్సనల్ విషయం. మీకు మంచి జరగాలని మాత్రం మేము కోరుకుంటాం. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా చాలా మీరు అందరినీ కలుపుకొని పోతూ అందరికీ చేతనైన సాయం చేస్తూ వచ్చారు కాబట్టి, మీ పైన ఏం మచ్చలేదు కాబట్టి, అదే విధంగా హోందాగా మీరు ప్రవర్తించారు కాబట్టి మిమ్మల్ని విమర్శించాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఇక రెండవ విషయం, గల్లా జయదేవ్ గారు, ఆయన మీద ఒక జోక్ కూడా ఉంది. 2 సార్లు ఎంపీగా గెలిచారు కానీ గుంటూరులో బ్రాడీపేట ఎక్కడ ఉంటుందో, అరండల్పేట ఎక్కడ ఉంటుందో ఆయనకు తెలియదు. ఇది వాస్తవం కూడా. ఆయన గెలుస్తాడు, గెలిచిన తర్వాత వ్యాపారాలు చూసుకుంటాడు, ఆయన ఎక్కడ కనపడదు. అలాంటి ఆయన రేపు 27వ తారీఖున, ఈరోజు 23 అంటే ఇంకొక 3 రోజుల తర్వాత 27వ తారీఖున గుంటూరులో
ఒక థ్యాంక్స్ గివింగ్ పార్టీని పెట్టి తనను 2 సార్లు గెలిపించటంలో సహకరించినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఒక చక్కటి విందు భోజనంతో వాళ్ళందరి దగ్గర చెప్పి రాజకీయాలకు శాశ్వతంగా సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. మరి ఇదంతా తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్ లో భాగమా అనేది కాలమే చెప్పాలి. ఎందుకంటే ఈయన రాజీనామా చేయటం, ఈ ప్లేస్ లోకి కృష్ణదేవరాయలు గారు అక్కడికి ఒకవేళ తెలుగుదేశం పార్టీ తరఫున కానీ పోటీ చేస్తే, ఇప్పటికైతే ఆయన ఏం బయటపడలేదు, ఆయన పోటీ చేస్తాడని నన్ను ఇతర పార్టీల్లో తెలుగుదేశం పార్టీల్లో కంటెస్ట్ చేసేటటువంటి వాళ్ళు రాబోయే కాలంలో మరి నాతో సంప్రదించిన వాళ్ళు కూడా ఉన్నారు. రాబోయే కాలంలో కృష్ణదేవరాయలు గారు కంటెస్ట్ చేస్తారు తెలుగుదేశం పార్టీ తరఫున. కాబట్టి మీరు కూడా ఏదైనా ఆయన పట్ల సదాభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తిగా మీరు కూడా ఏదైనా సరే మాలో పాలు పంచుకుంటారని చెప్పేసి, మాతో కలుస్తారా అని చెప్పేసి అడగటం కూడా జరిగింది. సరే, మాకు ఇవన్నీ తెలియదు. ప్రజలకు ఎవరు మంచి చేస్తా ఉంటే ఆయనే చెప్పాడు కృష్ణదేవరాయలు గారే, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా సరే దీన్ని కొనసాగించవలసిందే. రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీని కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ తీసేయటం ఎవరి వల్ల కాలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగించవలసిందే అని చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చెడేమీ లేదని అంగీకరించినట్లే. ఇక కొంచెం రిస్క్ తీసుకోమన్న దానికి తొందరపడటం ఒకటి. రెండవది, మరి గల్లా జయదేవ్ చాలా బలవంతుడు ఆర్థికంగా, అదేవిధంగా అటు సినిమా రంగంకి బంధువు, మరి పారిశ్రామికవేత్త, అంతటా ఆయన కూడా తెలుగుదేశం పార్టీ కాదు కదా, మరే పార్టీతో కూడా మనకి రాజకీయాలే వద్దు అని చెప్పేసి దూరంగా వెళ్ళటం అనేది ఏ విధమైన సంకేతం అనేది చూడాలి. ఇక ఈ రాష్ట్రంలో ఉన్న విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే 4 ప్రధాన పార్టీలు ఉన్నాయి ఇక్కడ. 4 ప్రధాన పార్టీల్లో ఈ 2 కుటుంబాల నుంచే ఆ 4 ప్రధాన పార్టీల అధ్యక్షులుగా ఉండటం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు ఎన్టీఆర్ స్వయాన, ఎన్టీఆర్ కుమార్తె. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్టీఆర్ అల్లుడు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈ మధ్య తాజాగా మురుసుపల్లి షర్మిలా శాస్త్రి గారు వచ్చారు. ఈవిడని మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అనగానే ఎక్కడ లేని కోపం కట్టలు దించుకొని వచ్చింది తెలుగుదేశం నేతలకి. విగ్గురాజు రఘురామకృష్ణరాజు కూడా దాని మీద ఏకంగా ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమండి విగ్గురాజు గారు, తెలుగుదేశం నాయకులు, ఐటీడీపీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నారా భువనేశ్వరి గారు అంటున్నారా, నందమూరి భువనేశ్వరి గారు అంటున్నారా? నారా బ్రాహ్మణి అంటున్నారా, నందమూరి బ్రాహ్మణి అంటున్నారా? దగ్గుబాటి పురంధేశ్వరి అంటున్నారా, నందమూరి పురంధేశ్వరి అంటున్నారా? మరి ఆడపిల్లే కదా, పుట్టింటి పిల్ల కాదు కదా. షర్మిలమ్మని పుట్టింటి పేరుతో పిలిస్తే తప్పేంటి? షర్మిలమ్మని ఎలా వైఎస్ అవుతుంది ఆవిడ? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటి పేరు ఆమెకు ఎట్లా వర్తిస్తుంది? అలా వర్తించినప్పుడు వీళ్ళందరికీ కూడా వర్తించాలి కదా. ఎలా ఒకరికొక న్యాయం అంటే ఎట్లా?
ఇది ఎంతవరకు సబబు? పెద్ద చుంచుకుంటా పోస్టులు పెడుతున్నారు ఐటీడీపీ వాళ్ళు. అదేవిధంగా చాలా మంది మురుసుపల్లి షర్మిల శాస్త్రి అట, ఏమిటి ఈ భాష అని. ఏమి భాషలో తప్పే ఉంది. మెట్టినింటిని గౌరవించటం తప్ప, మెట్టినింటిని గౌరవించటం తెలుగు వాళ్ళ సాంప్రదాయం కదా. మెట్టినింటి పేరుతోనే కదా నారా భువనేశ్వరి అని పిలుస్తుంది, దగ్గుబాటి పురంధేశ్వరి అని పిలుస్తుంది. వాళ్ళనేమి నందమూరి పురంధేశ్వరి, నందమూరి భువనేశ్వరి అని పిలవట్లేదు కదా. అక్కడ లేని తప్పు ఇక్కడ ఎలా తప్పు అవుతుంది? అది విచిత్రంగా ఉంది. అంటే ఎంతప్పటికీ ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయగలిగితే చాలు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చెందిన వాళ్ళు కానీ ఎవరు కూడా నిజాలు మాట్లాడకూడదు, ఉన్న వాస్తవాలు మాట్లాడకూడదు. ఇది ఎంతవరకు సబబు అనేది వాళ్ళ విచక్షణకే వదిలేస్తుంది. నమస్తే.